అంతేకాకుండా ఈ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ స్కీమును పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పేరు మీద కానీ వాళ్ళ నాన్న అయినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కానీ పథకాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వం అనేది అయితే, మరి అదే పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క పేర్ల మీద పథకాలను పెట్టేటువంటి చరిత్ర మన ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఉదాహరణకి మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి యొక్క భోజన పథకం అని, స్కూల్లో యూనిఫామ్లు ఇచ్చేదానికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క వారి పేరు మీద ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం కానీ, వాటితో పాటు పంచాయతీల్లో ఏదైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో డోలీ రహిత పంచాయతీలను ఏర్పాటు చేయాలనేటువంటి భాగంగా ఎక్కడికక్కడ రోడ్ల నిర్మాణం చేయడం కానీ, సీసీ రోడ్లు కానీ, ఇవాళ గిరిజన గ్రామాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళ చూసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ నాయకుడు వెళ్ళని చోటు కూడా రాష్ట్ర డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ కానీ వ్యతిరేకించి వద్దు అని చెప్పినా కూడా, హెచ్చరించినా కూడా ధైర్యంగా ప్రజల కోసం ఆ గ్రామాల్లో పర్యటన చేస్తూ అక్కడ స్థానికమైనటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని కనుక్కొని వాటి పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీటితో పాటుగా గత ప్రభుత్వంలో జలజీవన మిషన్ ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ని వేరే పథకాలకు నిధులు మళ్ళించి కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను కూడా ఆపితే ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జలజీవన మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందే విధంగా అద్భుతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం, వాటిని ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. మరి మేము జక్కంపూడి రాజాని అడుగుతూ ఉన్నాం, ఇవన్నీ మీకు ప్రభుత్వంలో ఈ గత సంవత్సరం నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో మేము చేస్తున్నటువంటి ఈ పథకాలు మీకు కనపడతలేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం.